అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావడానికి కారకులెవరు? శంకుస్థాపన చేసిందెవరు? పూర్తి కావడానికి కారకులెవరు? ఎవరికి వారే ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది మేమే కంప్లీట్ చేశామని చెప్పి వైసీపీ చెప్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలంతా పెట్టి క్రెడిట్ మాదే అని చెప్తూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు దీన్ని స్టార్ట్ చేశారని, మా ప్రభుత్వంలోనే పూర్తి చేశాం, మేమే దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పి మరోవైపు కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ ఎయిర్పోర్ట్ మీద ఎవరు చెప్తోంది నిజం అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఎందుకు అనంటే, ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరి హయాంలో వాళ్ళు ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఎంతో కొంత చేయూత ఇవ్వాలి. పూర్తి కావటానికి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కారకులు అయ్యి దానికి పూర్తి చేయాల్సిన బాధ్యతని భుజాన వేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే రిజల్ట్స్ అనేవి ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఈ వీడియో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అధికార ప్రతిపక్షాల యొక్క పనితీరు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ దీని వెంటనే ఆ ప్రభుత్వం స్టార్ట్ చేయలేదు. ల్యాండ్ అక్విజిషన్కి చాలా టైం పట్టింది. అప్పుడు అపోజిషన్లో ఉన్న వైసీపీ దీన్ని చాలా గట్టిగానే వ్యతిరేకించింది. ఎందుకు అనంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 17 ఎకరాలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పుడు పట్టుబట్టారు. అంత భూమి ఈ ఎయిర్పోర్ట్ కోసం అవసరం లేదు అని చెప్పి జగన్ అప్పుడు దాన్ని వ్యతిరేకించి అఫ్కోర్స్ కోర్టులకు కూడా వెళ్ళారు. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. కొంత డిలే అయిన తర్వాత 2019లో ఈ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2023లో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అప్పుడు టార్గెట్ ఫిక్స్ చేశారు. కానీ 2019 ఎలక్షన్స్లో టీడీపీ అనూహ్యంగా ఓడిపోయింది. తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ఆగిపోయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ మీద ఫోకస్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ 3 రాజధానులు అనే ఒక అంశాన్ని లేవనెత్తి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. అప్పుడు విశాఖ రాజధానికి దగ్గరగా ఉండే ఎయిర్పోర్ట్ కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది పక్కనే ఉంటుంది, దీన్ని ఖచ్చితంగా కట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తను అధికారంలోకి వచ్చాక డిసైడ్ అయ్యాడు. అలా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేసిన ప్రాజెక్ట్ అని నేను చెప్పాలనుకుంటున్నా. 2023 మే 23న మరోసారి శంకుస్థాపన చేశాడు. 2 సార్లు శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్గా భోగాపురం రికార్డులో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా దీని మీద కొన్ని కేసులు వేశాడు. జగన్ 2700 ఎకరాలతోనే ఈ ఎయిర్పోర్ట్ని డిజైన్ చేశాడు. వెంటనే భూములు సేకరించి వాళ్ళకి 450 కోట్ల నష్టపరిహారం కూడా జగన్మోహన్ రెడ్డి అందించారు. ఇందులో 400 కోట్ల దాకా భూములు కోల్పోయిన వాళ్ళకి ఫ్యామిలీకి 10 లక్షల చొప్పున పరిహారం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం 4 గ్రామాలని పూర్తిగా ఖాళీ చేయించి వాళ్ళని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీ నేతలు. ఈ ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం 1100 కోట్ల దాకా ఖర్చు పెట్టింది. అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్న తర్వాత దీన్ని జిఎంఆర్ గ్రూప్కి అప్పగించింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 6 లైన్ హైవేని భోగాపురంకు కనెక్ట్ చేశారు. అన్ని రకాల కోర్టు కేసులని క్లియర్ చేసిన తర్వాతే ఈ ఎయిర్పోర్ట్ పనులు చాలా స్పీడప్ అయ్యాయి. స్పీడప్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టింది. దాని రిజల్టే ఇప్పుడు మనం చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్. చాలా పనులు వైసీపీ టైంలోనే కంప్లీట్ అయ్యాయి. 2024లో మళ్ళీ వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని వదిలేయకుండా పనులని చంద్రబాబు నాయుడు ఇంకొంచెం స్పీడప్ చేశారు. ప్రజెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ 96% పూర్తిగా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండటం వల్ల ఈ పనులు ఇంకా కంప్లీట్ అయ్యాయని చెప్పి కూటమి ప్రభుత్వం దీన్ని ఇంకా సీరియస్గా తీసుకుంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ వైసీపీ టైంలో దీని పనులు ఎక్కువగా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇదంతా మా క్రెడిట్ అని చెప్పి వైసీపీ కూడా చెప్తోంది. సో ఇక్కడ క్రెడిట్ సంగతి కాసేపు పక్కన పెడదాం. ఏం జరిగినా అంతిమంగా ప్రజలకి మంచి చేయాలనే కదా అటు టీడీపీ చేసినా ఇటు వైసీపీ చేసినా. ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తే అంతిమంగా ఇద్దరు గెలిచినట్లే అవుతుంది కదా. సో అదే ఇక్కడ జరిగింది. ఎవరి టైంలో స్టార్ట్ చేశాము అనేది
కాదు ఇక్కడ. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో 2 ప్రభుత్వాలు చాలా బాగా పనిచేశాయి, కానీ అంతిమ విషయంలో ఇది మిస్ అయింది. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. హైదరాబాద్లో ఐటీ నేనే డెవలప్ చేశాను, సైబర్ టవర్స్కి పునాది వేసింది నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉంటారు. బట్ అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది నెదురుబల్లి జనార్దన్ గారు అని చెప్పి అనేక ఇంటర్వ్యూలో, అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యాక ఓపెన్ డయాస్ మీద చెప్పిన మాట. సో ఇక్కడ శంకుస్థాపనలు చేసింది ఎవరు, పూర్తి చేసింది ఎవరు కాదు, అంతిమంగా ఎవరి హయాంలో ఎక్కువ పనులు పూర్తయ్యాయి అనేది ఇక్కడ మ్యాటర్. అమరావతిని చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు, బట్ ఇప్పటికీ అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ కాలేదు. ఆ విషయం మనం చెప్పడం కాదు, టీడీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. విశాఖకి పక్కనే ఉన్న అమరావతిలో సెకండ్ ఎయిర్పోర్ట్ కావాలని ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా ట్రై చేస్తున్నారు. మరి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయలేకపోయారు? 2 ప్రభుత్వాలు మారినా సరే ఆ ఎయిర్పోర్ట్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. భోగాపురం మీద పెట్టిన ఇంట్రెస్ట్ 2 ప్రభుత్వాలు కూడా అమరావతి మీద పెట్టి ఉంటాయి. ఈ పార్టీకి అక్కడ కూడా కంప్లీట్ అయ్యేదేమో, అయ్యే అవకాశం ఉండేదేమో. బట్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది ముఖ్యం కాదు. ఒకరు స్టార్ట్ చేస్తే దాన్ని ఇంకొక ప్రభుత్వం ఆపడం వల్ల ప్రజలకి నష్టమే తప్ప లాభం లేదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఏపీకి రాజధాని లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి ఏపీ ప్రజలకి లేదు. బట్ ఎయిర్పోర్ట్ని కట్టడానికి 2 ప్రభుత్వాలు ఎంత స్పీడ్గా పనిచేశాయి. మరి అంత పెద్ద అమరావతిని కట్టడానికి ఎందుకు చేతులు కలపలేదు? ఎందుకు అమరావతికి అన్యాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా కూటమి ప్రభుత్వం వచ్చాకే పనులు స్పీడ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించి పక్క ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు. బట్ భోగాపురం ఎయిర్పోర్ట్ మే నెల నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు కదా. వాస్తవానికి ఇక్కడ చాలా పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. క్రెడిట్ కొట్టడానికి నిన్న రామ్మోహన్ నాయుడు ఫ్లైట్ వేసుకొని వచ్చి ట్రయల్ రన్ చేసి హడావిడి చేశారు. ఇక్కడ క్రెడిట్ మాదంటే మాది అంటున్నారు, కానీ ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా అది 2 పార్టీలకి క్రెడిట్ దక్కుతుంది అనేది ఎవ్వరూ గమనించట్లేదు. ఎందుకు? నేను ఇక్కడ ఏ పార్టీని సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, ఏ నాయకుడు గొప్ప అని చెప్పాలనుకోవట్లేదు, ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు ఇక్కడ. బట్ ప్రభుత్వాలు మారినంత మాత్రాన పనులు ఆగొద్దు అనేది నా ఇంటెన్షన్. ఈ వీడియో సారాంశం. చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన పనులు జగన్ ఆపకూడదు, జగన్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ని కూటమి ప్రభుత్వం కూడా ఆపకూడదు. అలా ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఫోకస్ చేసి కంప్లీట్ చేసి ఇద్దరూ క్రెడిట్ తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్నట్లే భోగాపురం మీరు చేశారంటే మీరు చేశారు, మేం చేశామంటే మేం చేశామని ఈ ప్రాజెక్ట్ విషయంలో, ఎయిర్పోర్ట్ విషయంలో ఎలా క్రెడిట్ తీసుకుంటున్నారో ఇతర అన్ని విషయాలపైన అలా తీసుకుంటే బాగుండేది. అంతేగాని ఒకరు స్టార్ట్ చేసింది ఇంకొకరు కంప్లీట్ చేస్తే తనకేదో క్రెడిట్ దక్కింది అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. అమరావతి విషయంలోనూ ఇలాగే ముందుకెళ్ళి కంప్లీట్ చేయాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న అధికార ప్రతిపక్షాలు అమరావతి పైన ఆ స్థాయిలో ఫోకస్ చేస్తుంటే ఈ పార్టీకి అమరావతి ఒక క్యాపిటల్ సిటీగా డెవలప్ అయిపోయేది కదా, ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండిపోయేది కదా. ఎక్కడో ఒక దగ్గర ఇంకా ఒక అనుమానం ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, మా క్యాపిటల్ ఇంకా సరైన స్థాయిలో రూపుదిద్దుకోలేదు, మా ప్రాంతానికి సరైన రాజధాని లేదు అనేది ఈ సిచ్యువేషన్కి క్రియేట్ అయింది ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. అలాగే ఒకందుకు జగన్ కూడా. ఇక్కడ ఎందుకు జగన్ పేరు తీస్తున్నాను అని అంటే, అక్కడ 3 రాజధానుల అంశం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పట్టించుకోలేదు అనేది అమరావతి ప్రాంత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆరోపిస్తున్నమాట. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పారో పూర్తిగా ఇక్కడ ప్రజలంతా కూడా వ్యతిరేకత చూపించడం స్టార్ట్ చేశారు. బట్ ఫైనలీ అమరావతి రైతులే కాదు, ఏపీ రాష్ట్ర ప్రజల కోసం, రాజధాని రూపకల్పన కోసం ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంత వాసులతో అక్కడున్న సమస్యలపైన చేయి కలిపి వాళ్ళకు ఒక ధైర్యం ఇస్తూ రాజధాని రూపకల్పనలో వాళ్ళు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందేమో. ఎందుకనంటే ఒక ప్రాంతానికి వ్యతిరేకత అయ్యామో అనే భావాన్ని ఆ ప్రజల్లో తొలగించాల్సిన అవసరం కూడా వైసీపీ పైన ఉంటుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలియజేయండి.